ఏమెవడరా నువ్వు ఇట్లా పెట్టే దిష్టి బొమ్మకి కాస్త ఎటువంటిగా ఉన్నావు, మరి చూస్తే తమలపాకులో ఒకలా ఉన్నాను. టీవీ అంటే పచ్చి పులుసు వీరయ్యనా? ఇక్కడ వినలేదు ఈ పేరు. సీఎమా? తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పడం మీ అందరికీ హామీ ఇస్తాం. మనకు సాకారమైంది, మనకు అధివచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఎవరేముంటారు, సీఎం అంటున్నాడు కాబట్టి ఇద్దరు పవర్ఫుల్లే, చెప్పలేదు. సరే చూద్దాం. పర్లేదమ్మా, సీఎం రికమెండేషన్ అని చెప్పావు కదా, పర్లేదు, అంతా నేను చూసుకున్నాను. ఏమన్నావు? అరే బాబు అక్కడ అంకుల్ అంకుల్ నిజాలు చెప్తా. వయస్సు చూసుకో, ఓకేనా? మా ఇంట్లో నాకు 3 ఏళ్ళ బాగున్నాడు, వాడికి ముత్తాతలా ఉన్నాడు. సరే చూడమ్మా, ఇంటర్వ్యూకి ఇంకో అమ్మాయి కూడా రావాల్సి ఉంది, ఓకేనా? అమ్మాయి వచ్చాక ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేస్తా. అప్పుడు వరకు ప్రిపేర్ అవ్వు, రెస్ట్ తీసుకో. సరే ఒకసారి మీరు కూర్చోండి. ఎందుకు? పూజ చేస్తాను మీకు. ఏమన్నావు? పూజ చేస్తానంటున్నా, కూర్చోండి. ఎంత పద్ధతి పూజ చేస్తాడంట. ఒక 10-12 కిలోలు ఉండొచ్చు. ఈడు చూడడానికి చాలా మైకంగా కనిపిస్తున్నాడు, అంత మైకడం కాదు. ఒరే నా కాగితం, ఐస్ క్రీమ్ 3 సినిమా చూపిస్తున్నావు కదా పట్టపక్కలు, ఇంటర్వ్యూకి వచ్చావా, ఏం చేయడానికి వచ్చావు? లేదండి, ఒకసారి కొబ్బరికాయ కొడతాను. కొబ్బరికాయ కొడతావా? ఎక్కడ కొడతావు? తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పడం క్యాండిడేట్ కదా నువ్వు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. టై సరిగ్గా పెట్టుకో. ఎందుకు టై? మనకు అవసరం లేదు కదా, టై ఎందుకు తీసేయ్. చూడమ్మా, నేను నీకు ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాను, సరేనా? నాకు తెలుసు నువ్వేం చదివి ఉండవని, ఇది బాగా చదువుకో, సరేనా? చదువుకొని ఆన్సర్ బాగా చెప్పాలి, అప్పుడు సెలెక్ట్ అయ్యి, ఓకేనా? అంటే ఏంట్రా? పిచ్చెక్కి పోతే పసిపిల్లలు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? తల్లిపాలు, గోరువెచ్చని నీటిలో స్నానం, ఉదర భాగాన్ని కాయవాలి. వచ్చేసింది. చదువుకుంటా. ఇంకొకటి ఉండదు, గీతలు అనారోగ్యానికి కారణం ఏంటి? గుంతగుంటలో దొల్లాడటం, తక్కువ మాట్లాడటం, తక్కువ మోతాదులో చిట్టు తవుడు తిట్టం. వచ్చేసింది, నాకు వచ్చేసిందా? బాగా చదువుకొని బయాట్ చేసుకో. మన క్వశ్చన్ తో పాల్గొనాలి, ఆశిస్తాను. రామ తేజస్విని, ఈ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు. నమస్తే. పుణ్యం పిల్లని పిన్ని అని పిలిచినట్టున్నావు. ఆభరణి బాగోదాం. సరేనమ్మా, మనము ఇంటర్వ్యూ మొదలు పెడతాం, ఓకేనా? నువ్వు ఇట్రా అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ నీకు బాగా చెప్పాలి, ఓకేనా? గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఎక్కడ? ఆ చెట్టు ఎక్కడుంది? మరి ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి? ఒక 15-20 చెట్టుకి ఎండాకాలం కదండి. చెప్పలేకపోయావు బాబు. నీకు నాన్న సింపుల్ క్వశ్చన్ అమ్మా. పంచ పాండవులు వినిపిస్తుందా? పంచ పాండవులు ఎంతమంది? చెప్పమ్మా, బాగా చెప్పు. ఎంతమంది? 1 2 దగ్గరకు వస్తున్నావురా?
ఆ టైంలో కృష్ణుడు టై కలర్ ఏంటి? కృష్ణుడు టై కట్టుకున్నాడు, ఆ టై కలర్ ఏంటి? గ్రీన్ కలర్ ఏమో అంటే నాకు చూసినట్టు గుర్తుంది. చెప్పలేకపోయావు. ఏపీఎస్పీలో టమాటాలు 5 రూపాయల కిలో ఉంటే తప్పు లేదు, కానీ మాదాపూర్లో 10 రూపాయలు ఉంటే తప్ప. ఎవడ్రా థియేటర్ పక్కకి? సరే మనం కంటిన్యూ చేద్దాం. ఇండియాకి అంటే మన భారతదేశానికి వినిపిస్తుందా? ఇండియాకి రాజధాని ఏది? చెప్పు. నాకు బాగా తెలుసు. చెప్పు. ఇండియాకి రాజధాని వాషింగ్టన్. వాషింగ్టన్ ఏంటి? అమెరికా రాజధాని కదా. అంత అమెరికా ఇండియాలో లేదా అంకుల్? బాబు తలకాయ తింటున్నాను. నిద్రపోతున్న కృష్ణుడిని దుర్యోధన లేపడం తప్పులేదు, కానీ దుర్యోధన్ని బావా ఎప్పుడు వచ్చింది మీ అని అడుగుదాం తప్ప. సరేలేమ్మా మనకి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆఖరి ప్రశ్న. ఓకేనా? గాంధీ గారి పేరు విన్నావు కదా? గాంధీ గారిని చంపింది ఎవరు? చనిపోయేటప్పుడు ఆయన ఆఖరి మాట ఏంటి? అంతకు ముందు రోజు లంచ్ లో ఏం తిన్నాడు? చెప్పలేకపోయావు. మళ్ళీ వచ్చేసాను. డైలాగ్ మర్చిపోయారు. డైలాగ్ ఏంటంటే, మహాభారతంలో అభిమన్యుని అందరూ కలిపి చంపేశారు, కానీ అది తప్పులేదు. కానీ మా కోటి గారు డైలీ ఐఎమ్ డూయింగ్ స్టాండప్ లో చెప్తే తప్పలేదు కదా. మీరెవరు అంకుల్ ఇట్లా మా స్కిట్ లో కొంచెం నాన్ సిక్ లో మాట్లాడుతున్నారు? కోటి గారు ఒక్కసారి సంవత్సరం ముందు నేను అడిగా, నాకు స్కిట్ లో ఛాన్స్ ఇవ్వరా? ఇప్పటిదాకా ఇవ్వలేదు. నేనే డైలాగ్ రాసి మధ్యలో వచ్చి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు గొప్ప యాక్టర్ గొప్ప డైరెక్టర్. ఓకేనమ్మా, నీకు లాస్ట్ క్వశ్చన్. ఇందాక నేను చెప్పాను చూడు, లీక్ చేశా కదా క్వశ్చన్స్ అవి. ఓకేనా? చెప్తావు కదా, గుర్తుంది కదా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, గేదెలు అనారోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటి? గేదెలు మరి ఏంటంటే అది మరి చెప్పమ్మా, చెప్పు. ఇందాక తల్లిపాలు తాగటం, ఉదయ భాగానికి ఆయిల్ రాసుకోవటము, అట్లానే ఉదయం సాయంత్రం గోరువేసంతో నీటితో స్నానం చేయడం. ఒరేనా కాగితం, ఆ వీరప్పన్ గాడు చెన్నై పోలీసులకి ఎంత చుక్కలు చూపించాడు అలా చూపిస్తున్నాం నాకు చుక్కలు. ఇంకోటి, మొన్న ఎలక్షన్స్ లో మోదీ గారు ఎన్ని సీట్లు గెలిచారు? 300కి పైగా ఎంపీ సీట్లు గెలిచారు. అయినా ఈ మాత్రం కాన్ఫిడెన్స్ లేదా? నువ్వు పిఎం అయిపోతారు. సరే, లాస్ట్ క్వశ్చన్ అమ్మా నీకు. పసిపిల్లలు వింటున్నావా? పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి పెద్దలుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పసిపిల్లలు చెప్పు. బురదలో పొరలాడటం, అట్లాంటి తమ్ముడు చిట్టు ఉలవలు తక్కువగా తింటాం. ఏం కరెక్ట్ గా చెప్పావు? ఏం చెప్తున్నావురా బాబు? అడిగిందే చెప్పాను. చెప్తున్నావుగా. సరే, నేను చెప్తున్నారా ఇప్పుడు, జీవితంలో ఎక్కడైనా నీకు ఇంటర్వ్యూ రాదు, ఇది నా గ్యారంటీ. నాకు ఒకటి అర్థమైంది, రికమెండేషన్ క్యాండిడేట్ అనుకుంటా. నీకేమో తెలిసిందండి? వాటిని గుర్తుపట్టడం చాలా ఈజీ. జాబ్ రాదని నాకు కన్ఫర్మ్ అయింది. ఒక్క నిమిషం. హలో, విశ్వనాథ్ శాస్త్రి గారా? నేను తేజస్విని మాట్లాడుతున్నా. చెప్పమ్మా. ఈ రోజు నా ప్రవర్తన ఎలా ఉందో చెప్పగలరా? నీకేటమ్మా మహాజాతకురాలు. కాకపోతే ఈ రోజు నీకు బాలేదు. నీకు ఈ రోజు ఒక ఎదవన్నర తగులుతారు. ఆల్రెడీ తగిలారులేండి, ఉంటాను.
కన్ఫర్మ్ ఎలా అవుతుందిరా? నేనేమి ఇచ్చాను, నువ్వేం చెప్పావు? నీ తప్ప నా తప్ప? నీదే తప్ప. క్వశ్చన్లు ఇచ్చాను, ఆన్సర్లు కూడా ఇచ్చాను నేను కదా. ఆన్సర్లు యాసిడ్గా చెప్పాను అనుకుని మీరే క్వశ్చన్ రాంగ్ అడిగారు, నేనేం చేయాలి? సరేలే కానీ ఇందాక ఏదో సీఎం రిపోర్ట్ ఇచ్చిన ఉన్నావు కదా, చిటికు నువ్వు ఫస్ట్ అది చదువుతా. సరే సరే. ప్రియమైన మిత్రుడు మందెన సత్యనారాయణకి నీ చిన్నప్పటి స్నేహితుడు చింతకాయల మాణిక్యం. చింతకాయల మాణిక్యం రాయినది. అదేంట్రా సీఎం అన్న ఇక్కడ చింతకాయల మాణిక్యం ఉంది? అవును మా మామయ్య చింతకాయలు మాణిక్యం సీఎం అనేవాళ్ళు చిన్నప్పుడు. సీఎం అన్నావు కదా ఇందాక. చింతకాయలు మాణిక్యమే. అసలు ఆ సీఎం కాదంటేనే నాకు పడదు. హాయిగా ఐఏఎస్ చదువుకొని కలెక్టర్ అవ్వాల్సిన నేను వాడి వల్ల ఈ సూపర్వైజర్ ఉద్యోగంలో ఇరుకోవాల్సి వచ్చింది. ఈరోజు నీకు ఇలా బుక్ అవ్వాల్సి వచ్చింది. సరే రా బాబు, ఇట్రా ఇట్రా అన్నాను. ఇట్రా పంచపాండవులు ఎంతమంది? ముగ్గురు కదా అన్న. బాగా భారతదేశానికి రాజధాని ఏంటి? వాషింగ్టన్ కదా. చాలా బాగా మార్చారంట, నిజంగా మార్చారు. తూర్పు తిరిగి దండం పెట్టుకో, కళ్ళు మూసుకోమ్మా. ఉంగు. आ जाओ सब लोग आ जाओ, सब लोग आ जाओ, अरे सब लोग आ जाओ. अरे इधर चलो ना. జాబ్ ఎందుకురా మనకి? ఇలా మధ్యలో వచ్చి నా డైలాగ్ చెప్పి హైలైట్ అయింది కదా, చలో చలో